అనగనగా ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో సత్యనిష్ట కలిగి ఉండేది. ఒకరోజు ఆవు అడవిలో ఒంటరిగా మేత మేస్తోంది. అంతలో ఆహారం కోసం పులి అటుగా వచ్చింది. ఆ పులి ఆవు మీదకు దూకపోయింది. అప్పుడు ఆవు పులితో, పులిరాజా, కొంచెం ఆగు, ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉంది. నీవు దయతలిస్తే నా బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత సంతోషంగా నన్ను తిందువు గాని అని దీనంగా ప్రార్థించింది. ఆవు మాటలు విన్న పులి ఆవుతో, నీ మాటలు నమ్మడానికి నేను వెర్రిదానను కాను అని కోపంగా అంది. అప్పుడు ఆవు, నేను అబద్ధం పలికేదానను కాను, నేను తప్పక తిరిగి వస్తాను. ఏనాటికైనా నాకు చావు తప్పదు కదా. అయినా మాట తప్పి జీవించటం కంటే ఆకలితో ఉన్న నీకు ఆహారం అవటం నాకు ఎంతో సంతోషం అని చెబుతుంది. ఆవు చెప్పిన మాటలు విన్న పులి దయతలిచి, సరే వెళ్ళిరా అంది. ఆవు ఆనందంగా ఇంటికి వెళ్ళింది. దూడకు కడుపు నిండా పాలు ఇచ్చింది. దానితో జరిగినదంతా చెప్పి, నాయనా, మంచితనంగా జీవించు, తోటివారితో కలిసిమెలిసి స్నేహంగా ఉండు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పకు, మంచి పేరు తెచ్చుకో అని ఎన్నో మంచి విషయాలు చెప్తుంది. ఆవు తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తిరిగి రావటంతో సంతోషించిన పులి, నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను, వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని ఆవుతో చెప్తుంది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన బిడ్డ వద్దకు పోయి హాయిగా జీవించసాగింది.